ఇది ఆనియన్ ప్లాంట్ అండి. నేనే నాటాను. ఒక చిన్న దాంట్లో నాటాను. యాక్చువల్గా నేను ఆనియన్స్ కొన్నప్పుడు మనం కొన్ని రోజులు ఉంచితే, అలాగే స్టోర్ ఉంచితే కొన్నిటికి మొలకలు వస్తాయి కదండి. అలాగా ఒకదానికి అలాగ వస్తే నేను జస్ట్ ట్రై చేశాను అన్నమాట. అసలు వస్తుందా రాదా అన్నట్లు. అదే ఒక ప్లాస్టిక్ డబ్బాలో ఇరిగిపోయింది, అది రెడ్ కలర్ది. ఆ ప్లాస్టిక్ డబ్బాలో చిన్న దాంట్లో మట్టి పోసి నాటాను అన్నమాట. అసలు రాదు అని అనుకున్నాను. ఇది మొలకలు అది వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ట్రై చేశాను, అది అనుకోకుండా వచ్చేసింది. మంచిగా గ్రోత్ వస్తుంది దానికి. నా హస్బెండ్ ఏం చెప్పారంటే, అలా చిన్న దాంట్లో ఉంచితే రావు, వేరేగా కొంచెం స్పేస్ ఎక్కువ ఉన్న దాంట్లో అయితే ఆనియన్స్ ఎక్కువగా వస్తాయి అని చెప్పారు. ఇంకా అందుకని నేనేం చేశానంటే దానిలోంచి దీంట్లోకి షిఫ్ట్ చేస్తున్నాను అనమాట. ఇది మరి చిన్నగా ఉందని చెప్పేసి ఇక ధర్మాకోల్ది ఒకటి బాక్స్ లాంటిది ఉంది, ఇంకా అందులోకి షిఫ్ట్ చేస్తాను అనమాట. ఇది సమ్ ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ అవి తీసుకున్నప్పుడు ఇది వచ్చింది. ఇంక ఇది ఎందుకు వేస్ట్ చేయటం అని చెప్పేసి ఇది నేను యూస్ చేసుకుంటున్నాను. ఇలాగ ప్లాంట్స్ ఏమైనా పెట్టుకోవచ్చు, మంచిగా ఉంటుందిలే అని చెప్పేసి ఇది యూస్ చేసుకున్నాను. ఇందులో ఇంతకుముందు కొత్తిమీర నాటాను, అవి కూడా మీకు చూపిస్తాను. కొత్తిమీర కూడా నాటాను నేను. ఇంకా అందుకని ఇంకా ఇది కొంచెం స్పేస్ ఉంది కదా అని చెప్పేసి ఇంకా ఇందులో నాటుతున్నాను. ఇలాగ షిఫ్ట్ చేస్తున్నాను. మంచిగా అందులో చిన్న చిన్న స్టోన్స్ ఉన్నవి, అవి కొంచెం క్లీన్ చేసి నాటుతున్నాను. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఆనియన్ వస్తుంది అని. జస్ట్ ట్రయల్ చేశాను, అది మంచిగా వచ్చింది. మంచిగా చాలా పెద్దగా పెరిగింది. మేబీ వితిన్ 10 డేస్లో అది గ్రోత్ వచ్చేసింది. సార్ మీరు ట్రై చేయండి, ఇంట్లో ఏమైనా మొలకలు వచ్చినవి ఆనియన్స్ ఉంటాయి, వాటిని ట్రై చేయండి, డెఫినెట్లీ వస్తాయి. ఇది మంచిగా పెరిగింది. ఇంకా అందుకని చెప్పి నేను చాలా జాగ్రత్తగా స్పేస్ అది తీసుకొని నేను అందులో ముందుగానే హోల్స్ పెట్టేసుకున్నాను. థర్మాకోల్ బాక్స్కి పెట్టేసుకొని ఇంకా మట్టి వేసేసి మంచిగా నీట్గా చేసుకుంటున్నాను. ఇదిగో చూడండి, చూసారా రూట్స్ ఎన్ని వచ్చినాయో చూడండి. చాలా వచ్చినాయి. లీవ్స్ కూడా చాలా పెరిగినాయి. అవి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మంచిగా వచ్చింది. నేను మంచిగా చాలా జాగ్రత్తగా అందులోంచి ఇందులోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను. ఇంతకుముందు నాకు ఇది అంత ఐడియా కూడా లేదు. ఫస్ట్ టైం ఇది నేను ఇలా చేయటము, ఇలా ప్లాంట్స్ అవి ఫస్ట్ టైం చేస్తున్నాను. చాలా మంచిగా వచ్చింది, నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను కొత్తిమీర కూడా వేసానండి, మీకు కొత్తిమీర చూపిస్తాను. మెంతి కూడా వేసాను, మెంతి కూడా చూపిస్తాను మీకు. గ్రోత్ ఎలా ఉందనేది మీకు అప్డేట్ చేయడానికి నేను ట్రై చేస్తాను. అవి లీవ్స్ కొంచెము వంగిపోయినాయి. నేను దీంట్లో కొంచెం వేస్ట్ వాటర్, రైస్ వాటర్ అవి ఇవి నేను మంచిగా పోస్తూ ఉంటాను. యాక్చువల్గా నాకు ఇంతకుముందు పెద్దగా ఐడియా ఉండేది కాదు ఇలాంటి వాటి గురించి. రీసెంట్గానే ఒక గార్డెనింగ్ చేద్దామని ట్రై చేస్తున్నాను. చిన్నగా 1 by 1 నేను చేస్తున్నాను. ఇది ఆనియన్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అది ఇలాగా ఇంట్లో ఉండింది, అది అలా మొలకొచ్చింది. నేను వెళ్ళి ట్రై చేశాను, అది లక్కీగా వచ్చింది. 10 డేస్లో అంత గ్రోత్ వచ్చేసింది. వితిన్ 10 డేస్లో చాలా, అంటే టైం టు టైం డైలీ ఒక చిన్న హాఫ్ మగ్గు వాటర్ పోస్తే చాలు, అదే ఎక్కువైపోతుంది దానికి. మిగిలిపోయిన మట్టిని ఇంకా మంచిగా పోసేస్తున్నాను.
పేస్ట్ వాటర్, రైస్ వాటరు, నేను వెజిటబుల్ క్లీనింగ్ వాటరు, వెజిటబుల్తో మనం పీల్ చేసినవి అవన్నీ వేస్తూ ఉంటాను నేను. మ్యాక్సిమం వాటరే నేను ప్రిఫర్ చేస్తాను, క్లీనింగ్ చేసినవి అవి వేస్తాను వాటరు, వెజిటబుల్ క్లీనింగ్ వాటరు, రైస్ వాటర్ అవి వేస్తాను. మంచిగా వచ్చింది. లీవ్స్ అవి కొంచెము వంగిపోయింది, బట్ ఇట్స్ ఓకే. చూడండి ఎంత పొడుగు వచ్చేసిందో 10 డేస్లో. 1 ఆనియన్కి ఎంత పెద్దగా వచ్చేసిందో.